ఏంది మచ్చా క్రికెట్ తానే ఇదే రామాయణము, బయటకు పోయినా ఇదే రామాయణం, టీ10 దాకా పోయినా ఇదే రామాయణం. లవ్ అమ్మాయిలు ఏంది ఇదే? ఏం లవ్ ఏమమ్మాయి ఏం దేని గురించి మాట్లాడదాం? లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదురా, అమ్మాయి విషయం. అమ్మాయిలు ఫాలోయింగ్ అంటారు. ఏంది బొంగుందా? వాళ్ళకేం తెలుసురా? నీకా? ఆ, నీ గురించి నాకు తెలుసులేరా. ఏం తెలుసు మచ్చా? ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నావు, ఓకే పర్వాలే. లవ్ మ్యారేజ్ గొప్ప, అరేంజ్ మ్యారేజ్ గొప్ప మచ్చా? మ్యారేజ్ వద్దు మచ్చా మాకే. ఎందుకురా? మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది అంటారు కదా, సెటిల్ అవ్వచ్చు అంటారు. సరే సరే ఏం సార్ ఏదో చాలా డిస్కస్ చేస్తాను. నమస్తే. నువ్వు సమస్యనా? నమస్తే బాగున్నారా? మా నాన్న ఇప్పుడు మాకు అన్న చెప్తాడు. ఇప్పుడు నేను కొట్టుకొని వస్తాను కదా, లవ్ మ్యారేజ్ గొప్ప, అరేంజ్ మ్యారేజ్ గొప్ప, ఏం చేసుకుని బెటర్ నా? నీకు ఎట్లా మ్యారేజ్ అయింది కాబట్టి నువ్వు చెప్పాలి నా ఇదంతా. మాకు తేవాలి ఇప్పుడు తేలుతుంది కానీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటూ ఉన్నారు కాబట్టి మీరు లవ్ మేలే అరేంజ్ మేలే లవ్ మ్యారేజ్ గొప్ప, అరేంజ్ మ్యారేజ్ గొప్ప, అదే మాకు అదే ఇదే అంటే ఎట్లా అవుతుంది అబ్బా? ఏదో ఒకటి చెప్తున్నా చెప్పు. అవతల పక్క అమ్మాయి మనసంగా స్ట్రాంగ్ గా ఉంటే ఏదైనా అవుతుంది, అంతే కదా? అలా ఏం కాదు కానీ మనము అడ్జస్ట్మెంట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది తమ్ముడు, అంతే. లైఫ్ అంటే లేదంటే గినా కష్టమే. ఏ అరేంజ్ మ్యారేజ్ అయినా గానీ లవ్ మ్యారేజ్ అయినా గానీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని పోతా ఉండాలా, సర్దుకొని పోతా ఉండాలా, అప్పుడే జీవితం మేము సర్దుకోమన్నా. అరేంజ్ మ్యారేజ్ ఎట్లా సర్దుకోపోతారు? ఎవరో తెలియదు, జస్ట్ ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపు చేసినారు, 1 మంత్ నుంచి మాట్లాడుతున్నావు, 1 నుంచి నీకేం తెలియదు, 1 మంత్ అలవాటు నీకేం తెలియదు. అదే లవ్ మ్యారేజ్ అంటావా? 3 years 1 year ప్రేమించుకుంటారు. నీ గురించి అన్ని నాకు తెలుసు, నీ ఇష్టం ఏదో నాకు తెలుసు. ఎట్లా అట్లా అంటే కూడా తెలుసు, ఆల్రెడీ మనకు తెలిసిందిగా. అట్లా కాదురా. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో ఉండే బెనిఫిట్స్ ఏమి, మీకు లవ్ మ్యారేజ్ లో ఉండే బెనిఫిట్స్ ఏమని కట్నం నువ్వు ఏదో కట్నం గురించి వదిలిపెట్టేసే దాని తర్వాత టార్చర్ ఎట్లుంటుంది అనేది మీకు అది తెలియదు కదా అంటున్నాను నేను. అట్లా అని కాదు కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, చేసుకోకూడదు అని చెప్పడం లేదు. అరేంజ్ మ్యారేజ్ మంచిది నాకు తెలిసినంత వరకు లవ్ మ్యారేజ్ కన్నా. లవ్ మ్యారేజ్ నాకు తెలిసిన వరకు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇష్టాలు తెలుస్తాయి, బాగా హ్యాపీగా ఉంటారు. అంటే అవునా? అంటే మనం బ్రేకప్ లేవా? నిజాలు చెప్పాలమ్మా, నిజాలు మాట్లాడుకోవాలా. నిజానికి చెప్తావా? చెప్పు. ఏదో బ్రేకప్స్ నాకేం తెలియదు, లవ్ చేయడమే తెలియదు నాకు. ఎందుకు నమ్మకూడదు? నమ్మచ్చు ఏమి అలా ఉండడానికి నమ్మకుండా ఉంటారా? కారణం చెప్పండి, ఎట్లా నమ్మరు మీరు చెప్పండి, అది చెప్పండి చాలు. నేనే చెప్తాను కారణాలు. నేను అసలు లవ్ కంటే నాకు లవ్ అంటే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలా? ఆ అమ్మాయి కూడా పవన్ ఫ్యాన్ అయిండాలా? కష్టం బ్రో ఇది. పిఠాపురం లేకపోతే ఊరికి కామెంట్ చేయండి. చేస్తారు, కామెంట్ చేస్తారు కానీ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది 3-4 మారిపోయింది. ఎందుకు అరేంజ్ మ్యారేజ్ గొప్ప, లవ్ మ్యారేజ్ గొప్ప? నువ్వు అరేంజ్ మ్యారేజ్ గురించి దండి చెప్తాను, ఎందుకంటే నువ్వు మ్యారేజ్ అయిపోయింది, అరేంజ్ మ్యారేజ్ కదా. అరేంజ్ అండ్ లవ్ రెండులే, అంటే అందుకే ఇట్లా రెండు బ్యాలెన్స్ చేస్తాను కాబట్టి చేసుకోండి, బాగుంటది. అరేంజ్ మ్యారేజ్ బాగుంటది, లవ్ మ్యారేజ్ తమ్ముడు వద్దురా, చేసుకోవాలా? మ్యారేజ్ కాకుండా ఉండకూడదు. నీ జనరేషన్ అయిపోయిందిరా, మా జనరేషన్ లో చూస్తుంటే భయం వేస్తుంది. చేసుకోవాలి మ్యారేజ్, అలానే ఉండకూడదు అంటారు, కుక్కర్ అంటారు, ముక్కలు అంటారు, భయం అవుతుంది మా వాడికి అయితే. అది అలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం దాన్ని ఇది చేసుకుంటా పోతాం, హ్యాండిల్ చేసుకుంటాం. ఇట్లా కుక్కర్ లో పడడం కంటే, లో పడడం కంటే, డ్రమ్ లో పడడం కంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే అది బాగా అర్థం చేసుకోగలుగుతారు కదా. అది నా పాయింట్. లవ్ మ్యారేజ్ లో కూడా అర్థం చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజ్ లో కూడా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోరు అనేది ఏం లేదు కానీ మనము దాన్ని బట్టి సర్దుకొని పోతా ఉండాలా. రెండు కాంప్రమైజ్, ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటే మాత్రమే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే కుక్కర్ డ్రమ్ ఇవి తప్ప ఇంకా మనకి అంతే, ఎవరేది ఏమి లేదు. అండర్స్టాండింగ్ మెయిన్ కన్వర్జేషన్. అవును ఉండాలి. కాదనా ఈ మధ్య ఏమొస్తుంది టాపిక్, ఇద్దరు మధ్యలో మూడో వ్యక్తి. ఎందుకు మూడో వ్యక్తి? ఎందుకు వస్తాడంటే ఇంకా ఏ చెప్పలేము, ఇంకా దాని గురించి మీరు అర్థం చేసుకోవాలి. నేనేం చెప్పలేను. ఇంక మనోడి గురించి చెప్తా చూడి. మనోడు ఊరుకుంటాడా మ్యారేజ్ అయిన తర్వాత? ఇంకా అట్లా పోయి ఆయనని చూసి ఈయన అట్లా అంటే ఈయన ఇంకా అట్లా అంటే ఇంకా భార్య కూడా ఊరుకుంటుంది? చెప్పండి. చెప్పు నా
సిన్సియర్ లో బ్రేకప్, నా సిన్సియర్ లో బ్రేకప్. రే ఇంకా అన్ని అయిపోయినాయి చెప్పే. Bro, నాది కూడా breakup bro, నాది కూడా చూడు. breakup first sincere చూడు. love. అవును నాకెప్పుడు బ్రేకప్ తన్నేసా లేదు బ్రో, బ్రేకప్ అయినా లైఫ్ అనేది ఇంకొక ఛాన్స్ ఉంటుంది, దాని తర్వాతే మనం బాగుపడేది. అందుకే మారిపోయినాము. ఛాన్స్ రాలేదు బ్రేకప్. వస్తుంది రాను, బాధపడతాము నీకు నీకు వస్తుంది. తెలీదు ఈ ముండనే కరెక్ట్ చెప్తాను నీకే. అవునా ఆల్రెడీ బ్రేకప్ చెప్పురా. అరే కంటిన్యూస్ అవుతా ఉండాలి. అరే, కాదురా. కానీ చెప్పడం లేదంటావా? ఓపెన్ అప్ అయిపోయినా నీకు చెప్పి మన బాధ దాచుకో. చెప్పేరా తమ్ముడు, ఇంకో బాధ ఇంకో- బాధలో ఉంటే సార్ కాదా? చెప్పండి రా. అబ్బాయిల బాధలు ఇంకో అబ్బాయి దగ్గర చెప్పుకోవాలి, అమ్మాయిల దగ్గర చెప్పుకోకూడదు. ఏయ్, రేయ్. నాలో గురించి నాకే తెలియదు అనమాట. ఏయ్, కళ్ళల్లో తెలుస్తుంది మావా. లేదని తెలుస్తుంది, మగంలో గ్లో చూస్తా ఉంటే తెలుస్తా ఉంది. లేదా సిన్సియర్ లో మేము గ్రూప్ లో నార్మల్ గా ఫ్రెండ్స్ చూసా కదా మమ్మల్ని, అవును, అవును. 4-5 మంది ఉన్నా. అందరిది బ్రేకప్. కానీ ఒకటి చెప్తున్నా, యువతల సైడ్ నుంచి కాదు బ్రేకప్, అవతల సైడ్ నుంచి. మేమేం చేసామన్నా పాపము. ఏమో లే, వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంటుంది అంతే. ఇంక మనల్ని వాళ్ళు అర్థం చేసుకోలేదంటే ఇంకా అది వాళ్ళ కర్మ అంతే, వాళ్ళకి వదిలేసేయాలి అంతే. ఏదైనా మంచిగా అనుకోవాలి ఇప్పుడు అంతే. ఏమైనా కానీ ఇప్పుడు ఇదేదో బాగుంది, లవ్ అనేది బాగుంది, కానీ నాకు లవ్ చేసే వాళ్ళు లేరే. ఒకటి నేను చెప్తాను, వీళ్ళు లవ్ బ్రేకప్ అన్నాడు, అదంతా అయితే బాగుంది అనిపిస్తుంది, కానీ లవరే లేదు. చాలు చాలు చేద్దాం, సెట్ చేద్దాం, చాలు set చాలు. చేద్దాం. కామెంట్లు పెట్టిస్తా, అందరినీ కామెంట్లు పెట్టిస్తా. నీ పేరు గుర్తుందా? చూడండి, ఓకేనా? ఉన్నాడు మన చూడు, అందరికీ షేర్ చేస్తా, వాట్సాప్ గ్రూప్ లో అందరికీ షేర్ చేస్తా. చేద్దాంలే తమ్ముడు, ఎవరినో ఒకరిని అరేంజ్ చేస్తాము. ఎవరన్నా ఉంటే అట్లా Comment చేయండి. కామెంట్ చేయండి, ఏమన్నా నంబర్స్ ఉంటే కూడా ఇవ్వండి. నెంబర్ వద్దు. Start చేద్దాం first. ఫస్ట్ ఐడితో స్టార్ట్ చేస్తావా? మెసేజెస్ అంట డైరెక్ట్ గా. సర్లేండి, ఏదో ఫాలో రిక్వెస్ట్ ఏదో పెట్టండి, మనోడు మెసేజ్ చేస్తాడు. ఏమంటే లవర్ లవర్ ఉంటాడంట వీడు. ఎంత బ్రేకప్ అయినా తెలుసా, నాకు లవరే లేదు, బ్రేకప్ అయినట్టే. ఎట్లా వాళ్ళని అడుగుదాం ఉండరా, వాళ్ళని అడుగుదాం ఉండరా. ఎట్లా బ్రోస్ లే సిస్టర్స్, మీకు తెలిసింటే కామెంట్ చేయండి. వీని గురించి అమ్మాయి లేదంటాడు, బ్రేకప్ లేదంటాడు, ఈయన నమ్మాలా మనము? క్లాస్మేట్ ఎవరైనా ఉంటే చెప్పండి, మాకు కంపల్సరీ తెలిసి ఉంటుంది, మెసేజ్ చేయండి. నా డిగ్రీలో 3 ఏళ్ళు కలిసి ఉన్నాం. అవునా? నాకు తెలీదా? ఇంకా ఉంటుంది డిగ్రీలో ఇంకా 3 ఏళ్ళు కలిసి ఉన్నారంటే లేకున్నట్లు ఎట్లుంటుంది? డిగ్రీ మన తమ్ముడు చెప్తా ఉన్నాడు అంటే ఏదో వచ్చినాము, ఊహ ఏదో బాగుంది బ్రో, లవ్ అయ్యి బ్రేకప్ అయ్యి. కానీ మీరు చెప్పండి, ఏదో చెప్పండి అయ్యా, ఎవరో చెప్పండి. కాదు కానీ మీరు చెప్పండి, అవకాశం ఉంటే మరోలా ఉండేదా జీవితం? మరోలా అంటే చేంజ్ చేయమంట కంపల్సరీగా. లవ్, లివ్, రిలాక్స్, బి హ్యాపీ, స్టే స్ట్రాంగ్, బుల్. ఓకే ఓకే గాయస్, ఇంతే ఈ రోజు మ్యాటర్ క్లోజ్ అవ్వలేదు, మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. మాతో పాటు మాతో కలవండి. మీ షెమీ బాయ్ ఓకే ఉంటారు క్రికెటర్. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.